అయితే హాయ్ ప్రజ్వల్. హలో గోపాల్ సార్. హాయ్ చాలా హాయ్. టైం అయిపోయింది సార్ మీతో మాట్లాడి. అవునవును. సో జస్ట్ క్విక్గా ఇంట్రడక్షన్ చెప్పు, లైక్ మా స్టూడెంట్స్కి, లైక్ చూసిన వాళ్ళకి తెలియడం కోసం. ఆ, ఆ, నేను ప్రజ్వల్ శాస్త్రి. 11th 12th చైతన్యలో చదివా. గోపాల్ సార్ మన ఫిజిక్స్ టీచర్. మ్మ్. ఇప్పుడైతే ఐఐటి రూర్కి ఈసీ థర్డ్ ఇయర్ లో ఉన్నాను నేను. ఇప్పుడే థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అవుతుంది అది. బ్రాంచ్ అంతే సార్. ఈసీఈ కదా, ఈసీఏ ట్రిపుల్ ఈనా? ఈసీ సార్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈసీఈ తీసుకున్నాం, ఓకే ఓకే. అదే లైక్ ఈరోజు ఏం మాట్లాడి జస్ట్ క్విక్ చాట్ లాగా. సో నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను క్వశ్చన్స్, అంటే రెగ్యులర్గా ఇవి నన్ను స్టూడెంట్స్ అడుగుతూ ఉండేవి. సో 2 పార్ట్స్ ఏంటంటే, పార్ట్ 1 జేఈకి వెళ్ళక ముందు, అంటే ఆ ప్రిపరేషన్, జేఈ ఐఐటికి వెళ్ళడం కోసం ప్రిపరేషన్ ఏంటి, వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంది అనేసి అని. ఓకే. సో ఫస్ట్ ఓకే. పార్ట్ వచ్చేసరికి జస్ట్ లైక్ స్కూలింగ్ అది ఎక్కడ చేసావు నువ్వు బేసికల్గా, లైక్? ఫస్ట్ 10th నేను సిల్వర్ ఓక్స్ ఒక స్కూల్లో ఉన్నాను సార్, సిబిఎస్ఈ స్కూల్ హైదరాబాద్ లో. టెన్త్ అక్కడ తర్వాత జేఈ ప్రిపరేషన్ లైక్ అస్సలు ఏం లేదు సార్. ఏం లేదు అక్కడ, 10th వరకు నీళ్ళు ఏం అసలు. లేదు అసలు. ఆ, మొత్తం టైం పాస్ చేస్తారు. అది మ్యాథ్స్ చూసిన ఇది సింపుల్ సిబిఎస్ లెవెల్ మ్యాథ్స్. ఆ, సైన్స్ అంటే మూడు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ కలిపి ఒక సైన్స్ సబ్జెక్ట్ ఉండేది అక్కడ. ఓకే. అసలు అంతే, లైక్ చాలా. కోచింగ్ అండ్ ఫౌండేషన్ అనేది ఏం లేదు అసలు. ఏం లేదు సార్ అసలు. ఓకే. నువ్వు కానీ నువ్వు తర్వాత ఆ, చెప్పు చెప్పు ఆ చెప్పు. పేరెంట్స్ తో మాట్లాడాను సార్ 10th తర్వాత. ఇది ఏం చేయాలని. నాకు ఇంజనీరింగ్కి వెళ్ళాలని తెలిసింది. కానీ ఐఐటి అలా చాలా స్పెషల్ అని ఏం తెలియలేదు నాకు. అంటే చాలా ఫార్ రిలేటివ్స్ ఉన్నారు నాకు. మా అమ్మ సైడ్ లో ఫార్ రిలేటివ్స్ వాళ్ళు ఏదో ఐ థింక్ ఐఐటి మద్రాసు మాస్టర్స్ చేసింటారు అప్పుడు. ఓకే అప్పుడే పాస్ అవుట్ అయ్యారు మన మాస్టర్స్ నుంచి. అమ్మ చెప్పారు ఐఐటి ఒకటి ఉంటుంది, మా కజిన్స్ వెళ్ళారు అక్కడ బాగా చేస్తున్నారని. చూసాను కొంచెం ఐఐటియా చూద్దామని. నాకు తెలియలేదు జేఈ ప్రిపరేషన్ లో ఉంటుందని. మా అక్క కూడా చైతన్యకి వెళ్ళింది 2 years ముందు, నాకన్నా 4 years ముందు. కానీ ఏం ఓకే చదవలేదు అక్కడ, ఊరికే వెళ్ళింది ఇంజనీర్కి వెళ్ళాలని. ఓకే. అందుకే నేను నాకు తెలిసిన కొంచెం ఏదో ఐఐటి ఉంటది. అమ్మ చెప్పిందని అది చైతన్యకి వెళ్ళు, చైతన్యకి వెళ్తే నీకు బాగుంటుందని. కానీ చాయిస్ నా మీద వదిలేశారు. నీకు వెళ్ళాలంటే వెళ్ళి, లేకపోతే చిల్లుండు, నీకు నేనేం ఫోర్స్ చేయనని. నేను అనుకున్నా ఐఐటి ఏదో బాగుంటుంది, జాబ్ వస్తుంది, డబ్బులు వస్తాయని జాయిన్ అయ్యా చైతన్య 11th 12th. కానీ యాక్చువల్గా ఫౌండేషన్ లేకుండా అలా చేయడం లైక్ చాలా గ్రేట్. మామూలుగా అంటే జనరల్ ఇప్పుడు అందరూ ఫౌండేషన్ నుండి, అది ఒక విధంగా కొంతమంది నెగిటివ్ అవుతుంది, కొంతమందికి పాజిటివ్ కూడా అవుతుంది. నెగిటివ్ అవును. ఏమవుతుందంటే లైక్ కొంతమంది లైక్ ఈ ఫాస్ట్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టేసి ఎక్కువ ఫీజెస్ తీసుకొని లైక్ ఏం చేస్తారంటే, టాప్ ప్రోగ్రామ్స్ అని నార్మల్ స్టూడెంట్ కూడా నడిపేసరికి వాడు 9th 10th లోనే ఆడ చదివి ఇది నా వల్ల కాదేమో అని చెప్పి వదిలేస్తున్నారు అంతే. సో అవును. ఇందాక నువ్వు చెప్పింది మీ పేరెంట్స్ కూడా భలే చెప్పారు నీకు, లైక్ అంటే లైక్ పేరెంటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నువ్వు చెప్పే మదర్ ఏం చెప్పారు అన్నావు, ఫోర్స్ చేయకుండా నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు, లేదంటే లేదన్నారు. అది అవును. చాలా మంచిది. యాక్చువల్గా ఇప్పుడు అలా ఉండరు, లైక్ వెళ్ళాలి చేయాలి అక్కడ ఏమవుతుంది పిల్లలకి, లైక్ వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా. సో యాక్చువల్గా నేను చాలా మంది లైక్ చూస్తూ ఉంటాను కదా, ప్రిపరేషన్ స్టేజ్లో నేను చదువుతున్నప్పుడు ఇప్పుడు టీచింగ్లో ఉమ్. ఏమైతే ఉంటుందంటే, పిల్లలు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కానీ ఈ ప్రోగ్రామ్స్ వల్ల వాళ్ళు డిమోటివేట్ అయిపోయి చదవట్లేదు. అది చాలా పెద్ద అవును. బ్యాక్ అనమాట. అంటే వాళ్ళు ఇంకొంచెం స్లోగా వెళ్తే వాళ్ళు పక్కా ఇంప్రూవ్ అవుతారు. వాళ్ళు ఇంప్రూవ్ అయ్యి దాన్ని అవును. బెటర్గా పర్ఫామ్ చేస్తారు. కానీ ఇది ఎలా ఉందంటే, కొంచెం వాళ్ళని బియాండ్ ప్రోగ్రామ్ ఉండేసరికి వాళ్ళు డిమోటివేట్ అయిపోయి ఇంకా లైక్ గివ్ అప్ చేస్తున్నారు కంప్లీట్గా. ఇంకా అది ఉమ్. సాడ్ సినారీ ఏంటంటే, అది ఒక హ్యాబిట్ కింద అయిపోతుంది ఇంకా వాళ్ళకి అది. సో అదే లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అది ఒక రీజన్ అనమాట. లైక్ ఆ, ఏఈకి వెళ్ళిన తర్వాత, ఐ మీన్ ఐఐటీస్కి వెళ్ళిన తర్వాత కొంచెం డిఫరెంట్గా ఉండడం. సో ఈ ప్రెషర్ వల్ల అన్నిటి వల్ల. ఓకే. అది సో నాకు ఒక లక్ అయింది సార్. నా ముందు మా అక్క వెళ్ళింది కదా. మా అక్క వెళ్ళిన వల్ల అమ్మకి తెలిసింది ఇలా ఉంటుంది అని శ్రీ చైతన్య. అందుకే నాకు చెప్పింది, నీ చూసుకుని ఆలోచించుకుని డిసిషన్ తీసుకో. ఓకే ఓకే. ఆ 2 years జస్ట్ ఆ ప్రెషర్ చూసిన తర్వాత ఆ, నీకు చూసుకోమని చెప్పారు. ఓకే. మీ అక్క కూడా లైక్ ఇంజనీరింగ్ అన్నా? అవును, కానీ లోకల్ కాలేజ్ చేసింది హైదరాబాద్ లో. ఓకే 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 ఓకే. సో తర్వాత మరి జస్ట్ ఓకే ఐఐటికి వెళ్ళాలనిపించింది మొత్తం చెప్పావు అది. సో అవును సార్. నెక్స్ట్ ప్రిపరేషన్ అప్పుడు లైక్ ఫస్ట్ ఫస్ట్ వచ్చావు కదా, ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యావు డైరెక్ట్గా అవును. ఫౌండేషన్ లేకుండా.
జాయిన్ అయిన తర్వాత నీకు ఎలా ఫస్ట్ నాకు తెలిసి అప్పుడు నీకు కోవిడ్, లైక్ ఆన్లైన్ క్లాసెస్ జరిగింది ఆ, నీకు. అవును. నేను మీకు కోవిడ్ అయిపోయిన తర్వాత నేను మీకు వచ్చాను, నేను మీకు జస్ట్ ఆఫ్లైన్ క్లాసెస్. అవును సార్. సో అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ని ఎలా కోపప్ చేసావు అసలు? లైక్ నార్మల్గా అసలు ఫౌండేషన్ కూడా లేదు అసలు, మామూలుగా ఆన్లైన్ ఆ, క్లాసులే అంత మంచివి కాదు. అంటే లైక్ ఇంటరాక్షన్ అవును ఉండదు, సార్. వన్ టీచర్ ముందు ఉండడు, లైక్ ఆన్లైన్లో ఎవరో చెప్తారు. సో ఎలా కోపప్ చేసావు, ఎలా ప్రిపేర్ అయ్యావు అసలు? అది సార్ ఫస్ట్ మోటివేషన్ గురించి మాట్లాడితే, ఇది ఉమ్, ఐఐటికి వచ్చిన తర్వాత మాట్లాడితే ఫ్రెండ్స్ తో ఉమ్, చాలా మందికి ఎప్పటి నుంచో ఉంది ఐఐటికి వెళ్ళాలి, ఐఐటికి వెళ్ళాలని. అందుకే వాళ్ళకి ఎప్పటి నుంచి మోటివేషన్ ఉంది, చదువుకోవాలి, చదువుకుంటే వస్తుంది ఐఐటి అని. నాకు ఎప్పుడు ఆ మోటివేషన్ రాలేదు సార్. జేఈ రాసే వరకు కూడా మోటివేషన్ రాలేదు ఐఐటికి వెళ్ళాలని. ఏదో ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ బాగా రాయాలని అనుకున్నాను, నేను ఐఐటికి వెళ్ళాలని ఏం అనుకోలేదు. అలా అది ఎగ్జామ్ ఉంది, జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంటుంది, బాగా చేస్తే ఏదో లైఫ్ సెట్ అవుద్ది అని అనుకున్నా. ఐఐటి నేను వెళ్ళే ఎగ్జామ్ లైఫ్ బాగుంటుంది అనుకున్నాను అంతే. ఇది అందుకే స్టార్టింగ్ నుంచి ఆ మోటివేషన్ ఏం లేదు. ఉమ్, కానీ నాకేమనిపించిందంటే కెమిస్ట్రీ కాకుండా మ్యాథ్స్ ఫిజిక్స్ చూస్తే నాకు సబ్జెక్ట్ చూస్తే ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇది ఉమ్, ఇది ఫస్ట్ చాప్టర్ చూస్తే, ఫిజిక్స్ ఫస్ట్ చాప్టర్స్ వదిలేస్తే అది ఏదో డైమెన్షన్ అనాలిసిస్ అంటూ ఉంటుంది కదా, బోరింగ్ అది. కానీ ఉమ్, దాని తర్వాత కైనమాటిక్స్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది, అదే ఏదో బాగుందని. ఉమ్, మ్యాథ్స్ లో కూడా నాకు ఏంటంటే సిబిఎస్ఈ చదివినప్పుడు అంటే ఈజీ అనిపించింది నాకు మ్యాథ్స్. ఉమ్, కానీ ఇది స్టార్ట్ అయిన తర్వాత ఏదో నాకు ఛాలెంజింగ్ అనిపిస్తుంది కదా. ఉమ్, ఛాలెంజింగ్ అనిపిస్తే ఏదో చదువుకోవాలని అనుకున్నా. కానీ మీరు చెప్పిన పాయింట్ సార్, ఇది ఆన్లైన్ క్లాస్ బాగుంటుందని. ఉమ్, నేనేం చేశానంటే ఎంత అవుతుందో అంత ఇంటరాక్ట్ చేశాను ప్రొఫెసర్స్ తో, లెక్చరర్స్ తో, ఆన్లైన్ క్లాస్. కానీ ఉమ్, స్టార్టింగ్ నేను కూడా ఏం చదువుకోలేదు, సాయంత్రం క్లాసుల తర్వాత అదంతా. ఉమ్, పొద్దున్న 6:30 నుంచి 1 o'clock వరకు క్లాసులు ఉండేవి. ఆఫ్టర్నూన్ ఇంకా ఆన్లైన్ జాయిన్ అయ్యి ట్యూటోరియల్స్, టెక్నికల్ ట్యూటోరియల్స్ అంటారు దాన్ని, కానీ ఆన్లైన్ క్లాస్ కూర్చొని టైం పాస్ చేశాను నేను సాయంత్రం అయితే. సో ఉమ్. ఫస్ట్ ఫ్యూ మంత్స్ నాకు వేస్ట్ అయిపోయినాయి. ఏదో క్లాస్ చెప్పింది విన్నా, క్లాస్ చెప్పింది బాగానే విన్నాను, కానీ ప్రాక్టీస్ ఏం చేయలేదు సరిగా ఫస్ట్ ప్రాక్టీస్. ఫ్యూ మంత్స్. అవును, అది లైక్ ఆన్లైన్ ఎఫెక్ట్. క్లాసెస్ ఉండడమే కష్టం, ఇంకా అందులో క్లాసెస్ అన్నా బాగా విన్నాం, ఇంకా ప్రాక్టీస్ అంటే అది కష్టం. ఆ మోటివేషన్ కూడా రాదు, ఎందుకంటే లైక్ అవును. ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వదు కదా. లైక్ అదే కాలేజ్ అంటే అదే. పక్కన వాళ్ళు చేస్తూ ఉంటారు, లైక్ చూసి మనం కూడా చేయాలనిపిస్తుంది. అడగడానికి ఏమైనా ఉమ్, డౌట్ వచ్చినా ఇమీడియట్ గా ముందు సార్ ఉంటారు, లైక్ డౌట్ క్లియర్ చేసుకోవడానికి అది. సో అవును. ఓకే. నాకు ఆ ఒక్క బెనిఫిట్ ఏం వచ్చిందంటే నిశ్చిత్, తెలుసు కదా సార్ మీకు ఆబ్వియస్లీ నిశ్చిత్. నాకు స్కూల్ ఫ్రెండ్ వాడు ముందు నుంచే సిబిఎస్. ఓకే. అందుకే జాయిన్ అప్పుడు నాకు ఇద్దరం కలిసి జాయిన్ అయ్యాము, ఇది బాగుంటుందని చదువుకోవడానికి. అందుకే రోజు వాడితో ఫస్ట్ ఫ్యూ మంత్స్ వదిలేసి ఎవ్రీ సింగిల్ డే వాళ్ళు కాల్ చేసి మాట్లాడాను నాతో, ఆన్లైన్ క్లాస్ అప్పుడు కూడా. వాళ్ళు ఏం చదవని, ఎన్ని క్వశ్చన్స్ అయినాయని. కాంపిటీషన్ పెట్టుకున్నాను వాటితో, మన ఇద్దరం కాంపిటీషన్ పెట్టుకున్నాం. ఇది ఎన్ని ఎక్సర్సైజెస్ సాల్వ్ అవుతాయి, ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ అవుతాయి, రోజు డౌట్. లెక్చర్ తో డిస్కస్ చేయకపోయినా నిశ్చిత అయితే పక్కా డిస్కస్ చేస్తాను సార్, ఏ డౌట్ వచ్చినా. అదే. అందుకే అది అందరికి ఉండాల్సిన ఒకటి, అది కాంపిటీషన్ లాగా ఫ్రెండ్ తో. ఎనిమీస్ అలా రైవల్స్ అవ్వకూడదు, కానీ ఏదో ఫ్రెండ్ పెట్టుకొని వాళ్ళతో రోజు డిస్కషన్, రోజు కంపేర్ చేసుకుంటే ఇద్దరికి మోటివేషన్ వస్తుంది బాగా చేయాలని. నిశ్చిత్ కూడా అగ్రీ చేస్తారు నాతో, నీకు ఎవరైనా ఫ్రెండ్స్ పెట్టుకుని డిస్కస్ చేస్తే హెల్ప్ అవుతుందని. అది ట్రూ. అది అంటే నీకు తెలుసో తెలియకుండా మీరు కొన్ని కొన్ని బాక్స్ టిక్ కొట్టారు, అందుకే లైక్ నువ్వు ఐఐటి వచ్చింది అనమాట. ఉమ్, నేను కూడా మా ఫ్రెండ్ లైక్ స్టూడెంట్స్కి చెప్తా ఉంటా అదే పని మీద. జేఈ ప్రిపరేషన్ అంటే ఫ్రెండ్స్ అనేది మస్ట్ అన్నమాట, లైక్ డిస్కషన్ చేసుకోవడానికి. ఎందుకంటే ఒకళ్ళు మ్యాథ్స్లో బాగుంటారు, లేదంటే ఒకళ్ళు ఫిజిక్స్లో బాగుంటారు, ఒకళ్ళు కెమిస్ట్రీలో బాగుంటారు. లైక్ షేర్ చేసుకున్నప్పుడు, లేదంటే ఒకళ్ళు ఇంకొకరికి చెప్తున్నప్పుడు అది చెప్పడం కూడా మరీ లైక్ చెప్పాలి కదా అని ఇది కూడా చెప్తా ఉంటా. చెప్పాలి కదా అని నేను ఫిజిక్స్లో చాలా స్ట్రాంగ్ గాను, మ్యాథ్స్ స్ట్రాంగ్ గాను అందరికీ కూర్చోబెట్టి చెప్పుకుంటా. జస్ట్ ఎలా ఉండాలంటే ఆల్మోస్ట్ ఇద్దరు సేమ్ లెవెల్ వరకు ఉండాలి. అవును. ఐడియాస్ కానీ కొంచెం లైక్ పుష్ ఇస్తే అర్థం చేసుకునేటట్టు చేసేటట్టు ఆ లెవెల్ ఫ్రెండ్స్ ఉంటే బాగుంటది అనమాట. మళ్ళీ కూర్చోబెట్టి క్లాస్ అవును. మొత్తానికి నేను మ్యాథ్స్ నేర్పిస్తా, ఫిజిక్స్ నేర్పిస్తా, నేను ఫిజిక్స్ చాలా స్ట్రాంగ్ అని అలా ఉండకూడదు. సో అది లైక్ ఫ్రెండ్ అవును సార్. జేఈ ప్రిపరేషన్ లో మాత్రం ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అసలు. ఉమ్, లైక్ అది అవును. అన్నట్టు కొంచెం కాంపిటేటివ్నెస్ గా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది, స్పోర్టివ్ గా తీసుకుంటే అది బెస్ట్ అన్నమాట. అవును. ఇంకా హెల్దీ హెల్దీ కాంపిటీషన్ పెట్టుకొని. సో లైక్ అది. తర్వాత ఉమ్, ఆ, ఇది ఆన్లైన్ ఎగ్జామ్స్ వచ్చినాయి కదా సార్, మన వీక్లీ ఎగ్జామ్స్, టెస్ట్. ఉమ్, అప్పుడు నాకు తక్కువ వచ్చేవి. తక్కువ అంటే క్లాస్ ర్యాంక్ తక్కువ వచ్చేది నాకు. ఉమ్, నేను ఎప్పుడు 30th 40th అలా ఉండేవాడిని, క్లాస్ ఉమ్, 200 లో.
ఉమ్, నేనేమనుకున్నా అంటే అందరు నాకన్నా స్మార్ట్ ఉన్నారని. వాట్ ఉమ్. ఐ డెంట్ రియలైజ్ అందరు చీటింగ్ చేసి ఫేస్ అంటే చీటింగ్ చేస్తాను తెలిసింది నాకు, కానీ అంత చీటింగ్ చేసి పెంచుకున్నారని నేను అవును. అనుకోలేదు. నేను ఎప్పుడు చీటింగ్ చేయలే ఎగ్జామ్ అప్పుడు. అదే క్లాస్కి వచ్చినప్పుడు చీటింగ్ అస్సలు చేయను నేను. ఇది అదే. అందుకే అది ఇంకో మోటివేషన్. ఈ క్లాస్ 30th ఉన్నానా, ఇలా చేసుకుని ఎగ్జామ్ లో బాగా చేస్తున్నా, నేను కొంచెం చేసుకున్నా చదువుకోరా అని చెప్పుకున్నా నాకు నాకు నాకే. అదే ఆ, తర్వాత స్కోర్స్ పెంచుకుంటున్నాను నేను. స్టార్టింగ్ లో ఏంటి ఫస్ట్ టెస్ట్ ఆబ్వియస్లీ 180 అలా వచ్చేది, ఫస్ట్ ఫస్ట్ వీక్లీ టెస్ట్ లో. అదే. తర్వాత స్లోగా పెంచుకున్నాను స్కోర్ 100 120 అలా. కానీ లాస్ట్ వరకు అయితే నేను ఎప్పుడు 200 కూడా దాటలే. లాస్ట్ ఫ్యూ మంత్స్ వరకు అవును. 200 అప్పుడు దాటి నాకు మెయిన్స్ లో స్కోర్. అవును. అందుకే కానీ కన్సిస్టెంట్ గా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నా, చూసుకుని అదే అది. ఇంపార్టెంట్. యాక్చువల్గా నేను ఉమ్, నీలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లైక్ మిగతా వాళ్ళ తర్వాత చాలా స్టూడెంట్స్ని చూస్తాను కదా, అంటే చాలా రేర్గా ఉంటారు లైక్ నీలాగా. ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మిగతా వాళ్ళు సార్ డిమోటివేట్ అయిపోయాను సార్, తక్కువ మార్కులు వచ్చాయి సార్, అసలు పేపర్ చాలా కష్టంగా ఉంది సార్. నేను అప్పుడు నీకు కూడా అది చెప్పేవాడిని, అంటే నువ్వు అంత డిమోటివేట్ అయిపోయి అవును. చెప్పేవాడు కాదు, కానీ నేనే చెప్పేవాడిని, అరే ఈ పేపర్కి ఇలానే వస్తాయి మార్క్స్, మామూలుగా వీళ్ళు ఇవ్వడమే కొంచెం టఫ్గా ఇస్తారు, మీకు చదువుకోవడానికి అంత టైం కూడా దొరకదు, పేపర్ అయిపోతే నేర్చుకొని ఇంప్రూవ్ అయితే లాస్ట్కి వెళ్ళిన తర్వాత మార్క్స్ వస్తాయని చెప్పేవాడిని. అవును. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే చాలా తక్కువ మంది నీలాగా లైక్ కొంతమంది మా స్టూడెంట్స్ లాగా ఎలా అంటే అర్థం చేసుకొని బేసికల్గా చెప్పాలంటే ఫోకస్ చేయరు అసలు దాని మీద. ఎంతసేపు ఉమ్, నెక్స్ట్ టాపిక్ ఏంటి, నెక్స్ట్ ఏం చదవాలి, దీని మీద ఫోకస్ చేస్తారు, కానీ నాకు తగ్గిపోయినాయి, నాకు రాదేమో, నేను చేయలేమో దాని మీద ఫోకస్ చేయరు. అంటే వర్క్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఏమైందంటే, నాకు ఇప్పుడు గుర్తు లైక్ లాస్ట్కి వచ్చిన తర్వాత నన్ను క్వశ్చన్ అడిగారు సార్, మరి అవే రిపీటెడ్గా అవే క్వశ్చన్లు వస్తున్నాయి సార్, అవే పేపర్లు వస్తున్నాయి సార్, రాయాలా సార్ మెయిన్స్ ఇంకా. ఆ, అదే అప్పుడు నాకు తెలిసి నీకు లాస్ట్కి వచ్చేసరికి 260 సంథింగ్ ఎంత వచ్చాయప్పుడు, నీకు లాస్ట్లో 250 అవును. 270 సంథింగ్ అలా వచ్చాయి అనుకుంటా అప్పుడు. కన్సిస్టెంట్ గా 270 వచ్చేది నాకు ఈ సో టెస్ట్ లో. లాస్ట్లో 260+ వస్తే అప్పుడు నాకు బాగా గుర్తు సార్, అవి రాయాలా సార్ ఇంక టెస్ట్. అంటే చూడు లైక్ అంటే అది కాంపౌండింగ్ ఎఫెక్ట్ అలా ఉంటుంది అనమాట. నేను స్టూడెంట్స్కి అదే చెప్తా ఉమ్, ఉంటా, లైక్ చదువుతున్నప్పుడు వీకెండ్ ఎగ్జామ్స్ అప్పుడు లైక్ అయితా ఉంటాయి అప్ అండ్ డౌన్స్. కొంతమంది మరి ఉమ్, అప్పుడప్పుడు కొంచెం లైక్ మీ బ్యాచ్లో ఎవరు బూస్ట్ అయిపోయి నేను క్రాస్ చేసింది లేదు, కానీ నేను చాలా బ్యాచెస్లో చూసాను వీకెండ్ ఎగ్జామ్లో చాలా టాపర్స్ ఉండేవాళ్ళు రివిజన్కి వచ్చిన తర్వాత పడిపోవడం, లైక్ అలా తర్వాత గివ్ అప్ ఆహా, చేసేయడం. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ బాగుండేది కాదు, బేసికల్గా వాళ్ళ అవును. యాటిట్యూడ్ మైండ్ సెట్ అంతగా బాగుండేది కాదు అనమాట వాళ్ళది. ఆ, లైక్ చిన్న చిన్న వాటికి గివ్ అప్ చేయడం, చిన్న చిన్న వాటికి లైక్ వదిలేయడం. సో ఆ విషయంలో అయితే లైక్ నువ్వు ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మీకు జస్ట్ లైక్ ఎక్కువ సార్లు మీరు చెప్పరు అదే పని మీద, సార్ డిమోటివేట్ అయిపోయాను సార్, రాదేమో సార్, చేయలేదేమో సార్, అది లైక్ అది నాకు నచ్చదు అసలు. లైక్ ఫస్ట్ ఉండాల్సిందే కాన్ఫిడెన్స్, బేసికల్గా అవును. చేయగలము వస్తుంది, అండ్ అన్ని పక్కన పెట్టేసి లైక్ వర్క్ చేయడమే, ఇంకా ఇంప్రూవ్ అవ్వడం మీరు చేసుకో. చెప్పింది కూడా నాకు ఎప్పుడు అర్థం కాలేదు సార్ సరిగా. మీరు స్టార్టింగ్ లో చెప్పినప్పుడు అంటే ఎగ్జామ్ రాసినప్పుడు మీరు మిస్టేక్స్ చూసుకోండి, కరెక్ట్ చేసుకోండి, తర్వాత హెల్ప్ అవుతుంది. నాకు ఉమ్, ఎప్పుడు అర్థం కాలేదు తర్వాత ఏం హెల్ప్ అవుతుంది సార్, 1 year తర్వాత మర్చిపోతాను కదండి, ఇప్పుడు చేసుకుంటే ఏం బెనిఫిట్. కానీ మీరు చెప్పింది కరెక్టే. అదే. ఇప్పుడు అంటే ఇప్పుడు రివైజ్ చేసింది 1 year తర్వాత జీటీఎం రాసినప్పుడు చాలా అంటే క్లిక్ అయింది అప్పుడు. ఇది ఎప్పుడు 1 year ముందు చూసుకున్నాను కదా, కొంచెం అయితే ఐడియా గుర్తుంటుంది మీకు. అవును. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలని. అది చాలా హెల్ప్ అవుద్ది. అన్ని టెస్ట్ మీరు చూసుకోవాలి పక్క, ఇది అవును. ఏం తప్పు వెళ్ళిందని. బేసికల్గా కాంపిటేటివ్ అది ఏమంటారు, కాంపౌండింగ్ ఎఫెక్ట్, అది ఇమీడియట్ కనపడుతుంది, లాస్ట్కి అవును. వచ్చిన తర్వాత అవును. కనిపిస్తుంది. అది నువ్వు చేసే చిన్నవైనా అవి లాస్ట్కి ఉమ్, వచ్చిన తర్వాత ఒక సైకిల్ అయిన తర్వాత అది ఎలా ఉంటుంది అంటే గ్రాఫ్ ఇనీషియల్గా ఎలా స్లోగా రైజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక దగ్గర సమ్ అవును. పీక్ ఓవర్ షూట్ అవుతూ ఉంటుంది, ఇంకా ఇది ఎప్పుడు అవుతుంది అని చెప్పలేం, కానీ అయిన తర్వాత ఇంకా అది అయిన తర్వాతే రియలైజ్ అవుతాం. అది మళ్ళీ నిన్ను అడిగి అయ్యి. నాకు ఒక ఫార్ములా అనేది ఏమి ఉండదు మళ్ళా. అంటే ఎందుకు అది అయింది, లైక్ ఎందువల్ల అయింది, ఏం చేస్తే అయింది అంటే ఒక స్పెసిఫిక్ ఫార్ములా అని ఏమి ఉండదు. సింపుల్గా చెప్పాలంటే అవును. హార్డ్ వర్క్ డిసిప్లిన్తో అలా ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వస్తే ఎప్పుడో దగ్గర రైజ్ అవుతుంది. కాకపోతే ప్రాబ్లం నాకు రియలైజ్. ఈ రేజ్‌లోనే లైక్ ఏమి అవ్వట్లేదు అని అంతా డ్రాప్ అయిపోతా ఉంటారు అనమాట ఇంకా. ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి డ్రాప్ అయిపోతా ఉంటారు. అది లైక్ నాకు బిగ్ ఈ రియలైజేషన్ ఎప్పుడు వచ్చిందంటే సార్, ఇది మన శ్రీ సాయి ఇంకా ఆర్య బ్యాచ్ కంబైన్ అయింది కదా, అవును. వాళ్ళిద్దరు వచ్చారు కలిపి. ఆ! ఆ! అప్పుడైతే ఫస్ట్ టైం నాకు ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత
ఫస్ట్ టైం నాకు ఎవరో ఎక్కువ స్కోర్ చేశారు సార్, శ్రీ ఆ, సాయి వచ్చినప్పుడు. అదే అప్పుడే నేను ఫస్ట్ అంటే ఇంత గ్యాప్ ఉండేది, నేను టాపర్ క్లాస్ లో. నాకు 200 అయితే నెక్స్ట్ 180 ఉండేది. అవును కానీ శ్రీ సాయి వచ్చిన తర్వాత నన్ను దాటేశాడు అప్పుడు. 210 215 నాకు 200 వచ్చినప్పుడు. అప్పుడు అవును నాకు తెలిసింది సరే కాంపిటీషన్ ఉందా ఎప్పుడు. అవును అండ్ మంచిది ఏంటంటే శ్రీ సాయి చాలా చాలా హెల్ప్ఫుల్ సార్. అదైతే మీకు కూడా గుర్తుంటుంది. శ్రీ అవును సాయి అంటే చాలా హెల్ప్ చేశాడు, చాలా డిస్కస్ చేస్తాడు. అంటే ఏం రైవల్రీ పెట్టుకోడు, ఎనిమి ఏం అలా ఏం పెట్టుకోడు. అవును అందుకే అప్పుడు తెలిసింది నాకు అరే కాంపిటీషన్ ఉంది చదువుకోవాలని. అప్పుడు మనం నలుగురు ఉన్నాం కదా, నేను నిశ్చిత్, శ్రీ సాయి, ఆర్తి ఆర్య. ఆ గ్రూప్ ఫార్మ్ అయినప్పటి నుంచి నలుగురిది స్కోర్స్ ఇలా షూట్ అయిపోయి. అవును అవును. అది యాక్చువల్గా అది కూడా తను పైకి రావడానికి రీజన్ చెప్పాము తను, ఎందుకంటే కొంచెం ప్రెషర్ లేకుండా అయిందనమాట ఆ ప్రోగ్రామ్. తన కింద నుంచి లైక్ అవును. సీజన్ 20లో ఇందాక మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసిన దాని ప్రకారమే చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు యాక్చువల్గా ప్రెషర్ తక్కువ పెట్టి చదివితే వాళ్ళు లైక్ స్లోగా అయితే చెప్పినట్టే మన గ్రాఫ్ ఇంక్రీజ్ అయ్యి లైక్ లాస్ట్లో వచ్చి చాలా సార్లు చూస్తూ ఉంటాను నేను, లైక్ లాస్ట్లో వచ్చి వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు అనమాట వాళ్ళు చాలా బ్యాచెస్లో అది. ఉమ్, కాకపోతే వాళ్ళు అక్కడ పక్కాగా సీరియస్గా చదువుకుంటూ ఉంటారు ఆ ప్రోగ్రాంలో కూడా. అవును. అసిస్టెన్స్ ఎఫర్ట్స్ పెట్టి బాగా చదివి మళ్ళీ వాళ్ళకి ఏ థాట్స్ ఉండకూడదు, అమ్మో నా పైన ఇంకో బ్యాచ్ ఉంది, ఇంకో సెక్షన్ ఉంది, ఇంకొకటి ఉంది అని చెప్పి లేకుండా చదువుకున్న వాళ్ళు కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టి చేసిన వాళ్ళు లాస్ట్కి మళ్ళా లైక్ బాగా వస్తుంది అనమాట. సో నువ్వు అప్పుడు నీకు లైక్ ఫిజిక్స్లో 96 వచ్చే నీకు పోయిన క్వశ్చన్ కూడా నాకు గుర్తు అనమాట. నేను మా స్టూడెంట్స్కి ఇప్పుడు చెప్తా ఉంటా అందరికి ఏ క్వశ్చన్ చెప్పాలా, నీకు గుర్తుందో లేదో తెలియదు కానీ నాకైతే గుర్తు. నాకే గుర్తులేదు సార్. నీకు గుర్తులేదా? గుర్తులేదు సార్ నాకు ఏ క్వశ్చన్ పోయిందని. నేను చెప్పనా, నేను చెప్పిన తర్వాత గుర్తొస్తుంది నీకు. ఏది? ఆ, ఏమంటారు మన డిటెక్టర్స్ ఉంటది కదా, ఆల్టర్నేటింగ్ కరెంట్ లో ఏ ప్రిన్సిపల్ తో వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఆహా. తర్వాత నువ్వే నాకు తీసుకొచ్చి ఎన్సీఆర్టీ సార్ ఈ టెక్స్ట్ బుక్ లో ఉంది సార్ ఇదిగోండి సార్ అని లైన్ మరీ చూపించావు నువ్వు. గుర్తొచ్చిందేమో ఆ, నీకు, గుర్తుందో ఆ, లేదో. గుర్తొచ్చింది సార్. అదే. ఇంకోటి మరి అదే నేను అదే. అరే మరీ థియరీ బిట్ ఏం చేస్తారా ఇంక పోన్లేరా బాగానే చేసావురా అని వదిలేమన్నాను నేను. తర్వాత నువ్వు ఎన్సీఆర్టీ బుక్ తీసి ఆ లైన్ నీట్ గా ఉందన్నమాట, ఎన్సీఆర్టీ బుక్ లో లైన్ డైరెక్ట్ గా. సో ఇన్ ఉమ్, లైక్ డిటెక్టర్స్ ద ప్రిన్సిపల్ దట్ ఈస్ వర్క్స్ ఆన్ బేస్ ఆఫ్ రెజనెన్స్ అనుకుంటా, ఎల్సి అవునవును గుర్తొచ్చింది క్వశ్చన్. ఆసిలేషన్స్ సంథింగ్ రెజనెన్స్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. సో అది ఆ క్వశ్చన్ కూడా గుర్తుంది ఇప్పటికి మా స్టూడెంట్స్ చెప్తా. తర్వాత నీ నెక్స్ట్ ఇయర్ రాసిన మన ఉన్నాడు కదా శివిఘ్న, తనకు కూడా నైంటీ స్విగ్గీ. తనకు కూడా 95 వచ్చినాయి. తను ఏ క్వశ్చన్ పోయిందో ఆహా. లేదు కానీ నీ క్వశ్చన్ అయితే గుర్తుంది. తను కూడా ఒకటి థీరీ బిట్ దేంట్లోనో ఫ్లూయిడ్స్లోనో దేంట్లోనో థీరీ బిట్ వచ్చినట్టుంది, అది పోగొట్టినట్టున్నాడు ఆహా. ఫస్ట్ మీద సర్ఫేస్ టెన్షన్ మీద. వాడికి 95 వచ్చింది. నీకైతే నువ్వు అప్పుడు ఆ బిట్ని అటెంప్ట్ కూడా చేయలేదు అనుకుంటా, నీకు 96 వచ్చింది. అటెంప్ట్ చేయలే. చాలా అవును కన్ఫ్యూజ్ అయిపోయాయి ఆప్షన్స్ బిట్వీన్. అవును. అదే యాక్చువల్ ఒకటి సార్, ఇది ఎగ్జామ్ అప్పుడు రాసేటప్పుడు జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కొంచెం కన్ఫ్యూజన్ తక్కువ ఉంది నాకు. ఎందుకంటే ఇది జస్ట్ ఎగ్జామ్ రాసే ముందు వీక్ కి 5 10 12 పేపర్స్ రాసేవాళ్ళము మినిమమ్. లాస్ట్ 2 months ఎగ్జామ్ అయ్యే ముందు మినిమం 10 to 12 పేపర్స్ వీక్, దానికన్నా ఎక్కువ రాసాను. అందుకే ఎగ్జామ్ రాసి 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 అస్సలు ఎంత కాన్ఫిడెన్స్ తో రాస్తున్నాను అసలు ఆ పేపర్ ఆ టైంలో. ఫైనల్ ఎగ్జామ్ కూడా నార్మల్ ఎంత కాన్ఫిడెన్స్ తో రాసా జేఈ మెయిన్స్ అడ్వాన్స్. అదే అంటే హ్యాబిట్ అయిపోయింది అది ఎగ్జామ్ రాయడం. అవును అందుకే ఈజీ అయిపోయింది ఫైనల్ ఎగ్జామ్ కూడా. అవును. అడ్వాన్స్ అయితే ఆబ్వియస్లీ కొంచెం స్ట్రెస్ ఉంటుంది, అడ్వాన్స్ డిఫరెంట్. అది డిఫరెంట్ బాల్ గేమ్ అది. అడ్వాన్స్ డిఫరెంట్ బాల్ గేమ్. మెయిన్స్ చాలా త్వరగా మాస్టరీ చేసేవచ్చు యాక్చువల్గా, నీకు అదే అయింది. కొంత టైం తర్వాత ఏమైందంటే నీకు అది హ్యాబిట్ అయిపోయి నువ్వు అన్నట్టు అవి అట్లీస్ట్ లైక్ ప్రెసెంట్లీ సినారీ ఎలా ఉందంటే మెయిన్స్ ఎగ్జామ్ కామెడీ చేస్తారు అసలు. ఫిజిక్స్ అంటే అవునా. మరీ కామెడీ చేస్తారు, అది అది లైక్ మరీ మరీ కామెడీ అనమాట. అంటే ఇంక చెప్పాలంటే ఎంసెట్ లెవెల్ అయిపోయింది అది. ఎంసెట్ ఇంకా కష్టం నన్ను అవునా. మెయిన్స్ కన్నా నన్ను అడిగితే ఎంసెట్ కష్టం, ఎందుకంటే ఎంసెట్ లో లైక్ 1 మినిట్ కూడా దొరకదు మనకి బిట్ కి, లైక్ హార్డ్గా చూస్తే 1 మినిట్ లో చేయాలి. సో అదే లెవెల్ బిట్లు ఇక్కడ మనకి మెయిన్స్ లో ఇచ్చేస్తున్నారు, బిట్ కి మనకి అరౌండ్ సమ్ 2.5 minutes దొరుకుతుంది. సో నన్ను అడిగితే ఇంకా మెయిన్స్ ఇప్పుడు అంత ఈజీగా ఇచ్చేస్తున్నారు అనమాట. సో లైక్ బేసిక్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి, డెడికేషన్ వాళ్ళకి కూడా మెయిన్స్ చేస్తారు. సో కానీ అడ్వాన్స్ అనేది మొత్తం డిఫరెంట్ వేరేది. డిఫరెంట్ బాల్ గేమ్ అసలు. అందులో 35% వచ్చిన అవును నీ లైక్ అడ్వాన్స్ అవును మెయిన్స్ లో అయితే నీకు ర్యాంక్ 11 సంథింగ్ వచ్చింది కదా, 113 సంథింగ్. మెయిన్స్ లో 1173, అడ్వాన్స్ లో 1373.
1173 1373. ఓకే. ఎగ్జాక్ట్ సేమ్ 200 పెరిగిందంటే. ఆ, అది కూడా అంటే ఇప్పుడు చూస్తే ఐ కుడ్ హావ్ డన్ బెటర్ అని అనిపిస్తుంది, అందరికి అదే అనిపిస్తుంది. ముందు అవును. పేపర్ చూస్తే అవును, ఇది నేను కూడా రాలేదా మెసేజ్ నాకు. పెట్టిన తర్వాత కూడా అదే పెట్టాను. లైక్ ఆ, నాకు ఆ స్కోర్ కార్డ్ పెట్టిన తర్వాత కూడా జస్ట్ మెసేజ్ ఏమని పెట్టానంటే ఇప్పటికీ గుర్తు నాకు. లైక్ సేమ్ నువ్వు ఇప్పుడు చెప్పిందే, నీకు ఇంకా బెటర్ వచ్చి ఉండాల్సింది, వచ్చేది కాకపోతే ఎంతో కొంత వచ్చింది, అయిపోయింది కదా ఇంక చిల్ అని చెప్పేసి పెట్టాను అంతే ఇంకా. ఆ, మీకు ఆ స్టోరీ గుర్తుందా సార్? నా అడ్వాన్స్ రోజు ఏమైందని ఎగ్జామ్ ముందు నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఆ, నాకేదో సిస్టమ్ ఇచ్చారు సార్. ఆ, సిస్టమ్ కూర్చుంటే ఏదో సౌండ్ వస్తుంది, స్పార్క్స్ కనిపిస్తుంది నాకు వెనకాల. వాళ్ళు పిలిచి చెప్పాను సార్, అది ఏదో స్పార్క్స్ వస్తుంది, సిస్టమ్ మార్చుతారని. ఆ, సార్ లేదు లేదు బాగానే పనిచేస్తే కూర్చో. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ. వాళ్ళు వెళ్ళే 2 minutes లోపల ఫైర్ వచ్చేసింది సార్, మంట వచ్చేసింది సిస్టమ్ వెనకాల. వామ్మో. ఆ, నా ఐడి కార్డ్ తీసుకుని పెన్ తీసుకుని పారిపోయాడు అక్కడి నుంచి. ఆ, మంట వచ్చేసి సిస్టమ్ మొత్తం ఇది ఫ్లాష్ అయిపోయింది, ఆగిపోయింది అది. ఆ, అంటే దాని తర్వాత 2 minutes కూర్చోమన్నారు. ఆ. 15 minutes లేట్ అయింది వాళ్ళు సిస్టమ్ ఇవ్వడం. ఆ 15 minutes లేట్ అయ్యే వల్ల అందరికి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. 15 minutes అందరు 15 minutes అలాగే కూర్చున్నారు, అందరికి ఒకేసారి స్టార్ట్ ఈ చేయాలని. ఈ సో ఒక్క 15 minutes సిస్టమ్ వల్ల. ఆపేసి నాకు ఒక్క సిస్టమ్ వల్ల 15 minutes ఆపేసి ఇంకేదో సిస్టమ్ ఇచ్చి అప్పుడు స్టార్ట్ చేశాను ఎగ్జామ్. అది కూడా మళ్ళీ మీకు గుర్తుంటే మా మా ఇయర్ లో ఇది జూమ్ ఒక ప్రాబ్లం అయింది, క్వశ్చన్ లో జూమింగ్ క్వశ్చన్ కనపడట్లేదు ఫస్ట్ టైం. జూమ్ బటన్ ఎక్కడో టాప్ రైట్ టాప్ లెఫ్ట్ ఎక్కడో పెట్టారు. దాన్ని వెతకడానికే ఫస్ట్ 2 minutes పట్టింది అందరికి. సో స్ట్రెస్ఫుల్ కండిషన్స్ కాస్త ఎక్కువైనాయి అండ్ నా నా సెంటర్ లో అయితే నాకైతే అది ఫైర్ వచ్చేసింది middle లో. అమ్మో. అయినా అది కూడా ఏదో ఆ, మైండ్ లో వేరే రకమైన అన్ని రన్ అవుతాయి. అసలు నేను నా స్టోరీ చెప్పాను లేదో మీకు తెలియదు కానీ గుర్తులేదు కానీ, ఆధార్ కార్డ్ మనం ఒకటి ఆధార్ ప్రూఫ్ పట్టుకెళ్ళాలి, ఏదో ఒక ప్రూఫ్. నేను అవును. ఆధార్ కార్డ్ ఫస్ట్ పేపర్ పట్టుకెళ్ళా, ఆ, ఎవరు చెక్ చేయలేదు. ఎవరు చెక్ చేయలేదని చెప్పి సెకండ్ పేపర్ పట్టుకెళ్ళలేదు, మా డాడీకి ఇచ్చాను, డాడీ బయట ఉంటే. ఆ, సో డాడీ బయట ఉంటే డాడీకి ఇచ్చిన తర్వాత లైక్ వెళ్ళిన తర్వాత చెకింగ్ వచ్చారు అప్పుడు. నా దరిద్రం ఏంటంటే అప్పుడు నేను హెయిర్ తీసాను, నేను మొత్తం. వాడు వచ్చి అయ్యో. నువ్వు కాదంటాడు వాడు, ఏది ప్రూఫ్ ఏదంటే సార్ ఫస్ట్ నేను ఇప్పుడు బయటికి వెళ్ళి తెస్తా అంటాను, బయటికి వెళ్ళనివ్వరు. ఆ, బయటికి అవును. వెళ్ళకుండా లేదు వెళ్ళకూడదు అంటారు, నువ్వు కాదంటారు. అది నాకు బుర్రపాడైపోయి నేను ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోతే ఇన్విజిలేటర్ మంచోడాడు అక్కడ. నేను కేఎల్ యూనివర్సిటీలో ఎక్కడో రాశాను అక్కడ విజయవాడలో. ఓకే. ఇస్తే వచ్చి అవును. కూల్గా ఉండు ఏం కాదు టెన్షన్ పడకని చెప్పేసి చెప్తే మనకి అమ్మో లైఫ్ ఐఐటి దీనికోసమే 2 years కష్టపడ్డాం, ఇప్పుడు రాకపోతే ఏంటి పిచ్చిపోయేది అనమాట నాకు. ఆ, పిచ్చిపోతే అప్పుడు వచ్చి నా ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకొని వెరిఫై చేస్తావు, నువ్వు కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత నువ్వే కాదా అని చెప్పేసి నేను ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఐఐటి మద్రాస్, లైక్ ఐఐటి ఈ జోన్ వచ్చి ఐఐటి మద్రాస్ కింద వస్తుంది, వాళ్ళు వచ్చి ఉమ్. ఫింగర్ ప్రింట్స్ తీసుకొని నాకు మళ్ళీ రాస్తున్నప్పుడు డౌట్ ఏంటి, అప్పుడు నా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతాయా మ్యాచ్ అవ్వ అంటే అంత మనకు తెలియదు కూడా కదా అప్పుడు. అంటే నా చేతికి ఏమన్నాయి అప్పుడు ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వకపోతే నాకు ఎంపీసీ ఎవరో నాకు ఏం. యాక్చువల్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ఆ ఫైల్ అన్ని పట్టుకుని వెళ్తాం కదా, ర్యాంక్ కార్డ్ అడ్మిట్ కార్డు. అవును. వెళ్తున్నప్పుడు అరే బాబు ఇప్పుడు నాది మ్యాచ్ అవ్వకపోతే అసలు నా ఫింగర్ ప్రింట్ దానికి దీనికి అప్పుడు మ్యాచ్ అవుతుందా మ్యాచ్ అవ్వదా, వీళ్ళు ఎలా టాలీ చేస్తారు, నేను కాదంటారా వేరే వాళ్ళ చేత ఎగ్జామ్ రాయిపించే అంటారా, ఒరే బాబు ఏంట్రా బాబు అనుకున్నా. అది అయితే నీకు కూడా అయింది అయితే అలాంటి సీన్ ఒకటి. ఆ, ఓకే. అది ఇది మెయిన్ అడ్వాన్స్ అయింది ఒకటి. సెకండ్ మెయిన్స్ కూడా అలానే అయింది ఒకటి. సెకండ్ మెయిన్స్ కి వెళ్ళేటప్పుడు కాలేజ్ దూరం కొంచెం, అవుట్స్కట్స్, హైదరాబాద్ అవుట్స్కట్స్. మిడిల్ ఒక రైల్వే ట్రాక్ వస్తుంది. అదే. ఫస్ట్ మెయిన్స్ కూడా ఐ థింక్ అదే సెంటరా గుర్తు రావట్లేదు, అదే సెంటర్ ఉంది అనుకుంటా, సేమ్ సెంటర్. సెకండ్ మెయిన్స్ అదే సెంటర్. అది ఫస్ట్ టైం వెళ్ళాం కదా, ఏదో తెలిసింది నాకు మా నాన్నకి, ఇది అదే ఏదో బాగానే ఉంది రూట్ వెళ్ళిపోతామని. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ట్రైన్ వచ్చింది, ఆ ఎగ్జాక్ట్ ఎగ్జామ్ అయ్యే టైం ట్రైన్ వచ్చింది. చాలా టైం ఇక ఆపేస్తారు. మొత్తం ట్రాఫిక్ జామ్, మొత్తం ఆ, 2-3 kilometers వరకు కార్స్ ఉన్నాయి. ఓహో. అయితే నాకు లేట్ అయిపోతుంది ఎగ్జామ్ కి, ఫోన్ తీసుకుని వెళ్ళలేను. ఆ, ఏం చేశానంటే ఎవరెవరు రాయల్ ఎన్ఫీల్డ్ వెళ్తున్నారు సార్ పక్కన బైక్, ఆ. వాళ్ళని అడిగాను, సార్ ప్లీజ్ సార్ ఎగ్జామ్ సార్ తీసుకెళ్తారా అని. ఓ నెక్స్ట్ లెవెల్ అసలు. చాలా మంచోడు సార్, చాలా మంచోడు. ఆ, వాడు కూడా ఎక్కడికి వెళ్తున్నాడు ఏదో విజయవాడకి ఆ, బైక్ ట్రిప్ వెళ్తున్నాడు. "రేయ్, నేను ట్రిప్ లో వెళ్తున్నా, నాకేం టైం ప్రాబ్లమా తీసుకెళ్తాను అన్నాడు. ఆ, కూర్చున్నాను అందుకే వాడు వెనకాల.
నేను చెప్పాను సార్ ఎగ్జామ్ ఉంది సార్, కొంచెం ఇది హెల్ప్ చేస్తారని. ఆ, వాళ్ళు సందులో తీసుకుని పక్కన రోడ్ కుదిలేదు అక్కడ రాక్స్ ని తీసుకుని దూడ్చి గాడి లోపల తీసుకెళ్ళారు ఎగ్జామ్ హాల్ కి. నెక్స్ట్ లెవెల్ అక్కడ అయితే దింపారు అసలు. నన్ను. ఆ మీకు తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మా నాన్న వచ్చారు కార్ లో. ఆ, ఎగ్జామ్ సెంటర్ బైక్ బైక్ నా ఫోన్ ఇచ్చాను ఎవరికో. మా నాన్న వస్తారు, మా ఫోన్ ఇస్తారు నాన్నకని. వాళ్ళు కూడా మా నాన్నకి నా ఫోన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఎగ్జామ్ రాశాను సార్. అయితే జస్ట్ నేచర్ బాగా ఏమంటారు మొత్తం అన్ని వచ్చి ఒక దగ్గరికి సపోర్ట్ చేసినట్టు అదే అయినాయి అనమాట ఆయన మొత్తం. ఆయన కూడా సెకండ్ మీన్స్ ఫస్ట్ మీన్ కన్నా బాగా రాసా. జస్ట్ ఇంతతో అంటే జస్ట్ పెరిగిన మార్క్స్ కానీ బాగా రాసా సెకండ్ మీన్స్ ఫస్ట్ మీన్స్ కన్నా. ఉమ్. ప్రెషర్ హ్యాండిల్ చేయడం నేర్చుకున్నాను సార్ నేనైతే. అది బాగా పనికొస్తుంది. అయినా ఇంకా నువ్వు కూల్ ఇది కూల్ యాటిట్యూడ్ ఒకటి ఉంటది నీకు. సో అది లైక్ చాలా బాగుంటది అనమాట. అది లైక్ అంటే ఉమ్, ప్లెజెంట్ కాదు, మీ పేరెంట్స్ నీకు ముందు నుంచి ఇవ్వడం వల్ల అంటే మరి ప్రెజర్ అదే తీసుకుంటా. అది బేసిక్ గా పేరెంటింగ్, అది వన్ ఆఫ్ ద థింగ్. నువ్వు అవును సార్, అగ్రీడ్. ఇంటి నుంచి వస్తుంది, వాళ్ళు ప్రెజర్ పెట్టుకుంటా. కొంతమంది ఉంటారు ఐఐటి కొట్టాలి, ఐఐటి చెయ్యాలి, లేదంటే ఏదో అయిపోయింది అది అయిపోయింది అంటే అది లైక్ అది కరెక్ట్ కాదు. అది లైక్ హెల్ప్ అవ్వదు, అస్సలు హెల్ప్ అవ్వదు. ఎందుకంటే ఐఐటి వెళ్ళని వాళ్ళు కూడా చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు నాకు తెలుసు. మనం అవును. చూస్తాను బేసికల్గా మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఎన్ఐటీస్కి వెళ్ళి నాకన్నా ముందు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకన్నా హెడ్ ఉన్న వాళ్ళు. ఉమ్. అంటే మళ్ళీ హెడ్ అంటే మళ్ళీ అక్కడ డిబేట్ అక్కడ. ఆ, అంటే అదే మనీ పరంగా అంటే కెరియర్ డిఫరెంట్. సాటిస్ఫాక్షన్ అంటే ఇంకా డిబేటబుల్. ఇంకా నాకు నా జాబ్ ఇష్టం అంటే ఆయనకు వాడి జాబ్ ఇష్టం అంటే. అదే. కానీ అల్టిమేట్ అంటే ఐఐటి వెళ్ళడం వల్ల నాకు ఏం పనికి వచ్చిందంటే ఆ 4 years ఎక్స్పీరియన్స్ పనికి వచ్చింది అంతే. నేను దాని అవును లైక్ సార్. ఆ లైఫ్ అక్కడ స్పోర్ట్స్ కానీ ఫెస్ట్ కానీ ఆ పీపుల్ కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అవును. ఆబ్వియస్గా మీకు 4 years అయిన తర్వాత ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, లైక్ ఒక సైంటిస్ట్ ఉంటారు. కొంతమంది ఏమో సినిమా యాక్టర్స్, సినిమా లైక్ మూవీకి వెళ్తారు సినిమాటిక్ సొసైటీ నుంచి. లైక్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉంటారు. ఆంటర్ప్రెనర్స్ ఉంటారు, స్టార్ట్అప్స్ చేస్తారు, ఇంకా పిఎస్యూస్ లో ఉంటారు, టీచింగ్ కూడా వస్తారు కొంతమంది లైక్ టీచర్స్ కింద. నార్త్ లో ఇంకా కాదు, కొంచెం ఎక్కువ. మన సౌత్ లో టీచింగ్ కొంచెం తక్కువ ప్రిఫర్ చేస్తారు, కానీ నార్త్ ఇండియన్స్ ఇంకొంచెం టీచింగ్ వెళ్ళడానికి కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో లైక్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం లైక్ నేను స్టూడెంట్స్ చెప్పేది అదే. ఐఐటికి నువ్వు బాగా ఎంజాయ్ చేయాలంటే ఐఐటికి వెళ్ళు. ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఆపు. అగ్రీడ్ సార్. నువ్వు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేయాలా ఐఐటికి వెళ్ళు, అదే చెప్తాను నేను వాళ్ళకి. అరే లైక్ అట్లీస్ట్ ఎంజాయ్, ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అనుకునే అంత డమ్మీ ఎంజాయ్మెంట్. యాక్చువల్గా చెప్తే ఫోన్లో ఆడుకోవడం, అక్కడికి వెళ్తే ల్యాన్ గేమ్స్ ఆడుకోవచ్చు, ఇంటర్నెట్ స్పీడ్ కానీ లైక్ ఇంటర్ ఐఐటి ఇక్కడ మళ్ళీ లైక్ ఇంటర్ ఐఐటి ఎలా ఉంటుందో వాళ్ళకి చెప్తా ఉంటా వాళ్ళకి. ఆ, ఐఐటి అసలు అది నేషనల్ నేషనల్ లెవెల్ అదే. గేమ్స్ అన్నట్టు జరుగుతాయి అసలు అవి. అది 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 మీరైతే స్పోర్ట్స్ కి వెళ్తారు, నేనైతే డిబేటింగ్ కి వెళ్ళాను, ఇంటర్ ఐఐటి నువ్వు కల్చరల్ ఈవెంట్స్. like, నువ్వు కూడా కాంపిటీషన్స్ ఆ కాలేజెస్కి వెళ్తా ఉంటావు నువ్వు. ఆ, నువ్వు ఏ ఏ సొసైటీస్ లో ఉన్నావు? నేను ఇప్పుడు యాక్టివ్ లో ఉండేది ఫిజిక్స్ astronomy క్లబ్ అని ఉంటుంది ఒకటి. ఆ రూమ్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ టెలిస్కోప్ ఉంది, మౌంట్స్ అదే అదే ఉన్నాయి, చూస్తున్నాను ఈ రూమ్ కదా. లోకి వచ్చిన. తర్వాత డిబేటింగ్ సొసైటీ అని ఉన్నా, దాంట్లో చాలా యాక్టివ్. అంటే అవును, కాంపిటీషన్కి వెళ్ళి డబ్బులు గెలిచి వస్తాను నేను. చూస్తా ఉంటా కదా. అవును. ఆ, తర్వాత ఐట్రిపుల్ అని, ఐట్రిపుల్ స్టూడెంట్ సెక్షన్, ఓకే ఎలక్ట్రానిక్స్ కమ్యూనిటీ అది. ఓకే ఓకే ఓకే. అవును, ఇంటర్న్ కూడా వచ్చింది కదా. ఇంటర్న్ దేంట్లో వచ్చింది నీకు? ఎన్విడియాలో వచ్చింది సార్. ఇది సూపర్ సూపర్. లైక్ కోర్ సైడ్ మంచి కంపెనీ అయితే నువ్వు టాప్ కంపెనీ సార్. అది. అది ఈసీఈ కొన్న సార్ టాప్ కంపెనీ అది. ఉమ్, వన్ ఆఫ్ ద టాప్, ఇన్ఫాక్ట్ ది టాప్ అంతే. అదే కంపెనీ వరల్డ్ లో రిచెస్ట్ కంపెనీ అది ఇప్పుడు. అవును. సో అది అంటే లైక్ చాలా లక్. కోర్ వైపు వెళ్దాం అనుకుంటున్నావా, లేదంటే సాఫ్ట్వేర్కి వద్దాం అనుకుంటున్నావా తిరిగి ఇటువైపు? ఆహా, అది అది ఇంకో స్టోరీ సార్ నాది. ఉమ్, ఐఐటి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఇది ప్రాబ్లం ఏంటంటే ఐఐటి రూర్కీలో అందరూ ఒకే పాత్ ఫాలో అవుతారు. ఐ ఉమ్, థింక్ మిగతా కాలేజెస్ కూడా అదే ఉండొచ్చేమో, కానీ ఐఐటి రూర్కీ అయితే స్పెషల్ ఇది ఏంటంటే ఉమ్, అందరూ సాఫ్ట్వేరే. ఎవరు చూసినా స్టార్టింగ్ లో కంపెటిటివ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఒకటి, కంపెటిటివ్ ప్రోగ్రామింగ్, yeah. సిపి, అది ఆల్గరిథం టైప్ క్వశ్చన్స్ అంటే ఉంటాయి. అది మైనర్స్ కింద అందరూ సాఫ్ట్వేర్ చేసేస్తారు అయితే ఆ సబ్జెక్ట్ చేసుకుంటారు అంతా, ఇంకా మైనర్స్ కింద అంతేనా? మైనర్స్. అది ఇలా ఏంటంటే సార్, మన సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినప్పుడు ఆ, సిజీ చూస్తారు ఒకటి ఆబ్వియస్లీ. ఆ, సిజీ కాకుండా రేటింగ్ చూస్తారు. ఈ సిపి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ వెబ్సైట్స్ లో రేటింగ్. మన మైనర్స్ అంతే ఏం ఫరక్ పడదు వాళ్ళకి. కోచ్ చెఫ్ కానీ ఆ, గీక్స్ కానీ అవన్నీ. అదే కోచ్, అదే ఎగ్జాక్ట్లీ కోచ్, కోడ్ కోర్సు అన్ని. ఉమ్, ఏంటంటే కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ లో అన్ని సీనియర్స్ అందరూ అదే చెప్తారు.
కోడ్ షిఫ్ట్ చేసుకో, కోడ్ ఫోర్ చేసుకో, జాబ్ సెట్ అని. అంతే, ఆ రేటింగ్ చూసి ఆ, జాబ్ ప్లేస్మెంట్ ఇచ్చేస్తా. అదే నేను కూడా ఏం సార్ సీనియర్స్ కదా ఫస్ట్ ఇయర్ ఏదో పాయింట్ ఉంటే నేను వింటాను సార్, హెల్ప్ అవుద్దని, వాళ్ళకి ఏదో జాబ్ వచ్చింది ఇంటర్న్ వచ్చింది చెప్పుకుంటే కరెక్ట్ ఇంటర్ని వింటాము. ఉమ్, ఇట్స్ ఇంట్రెస్ట్ ఉండినా లేకపోయినా ఏ బ్రాంచ్ ఉన్నా ట్రై చేస్తాను నువ్వు, ఇది కోడ్ కోర్స్ కోడ్ చెప్పు. నేనంటే నేను కూడా విన్నాను సార్ ఏదో బాగుంటుందని, స్టార్టింగ్ లో ట్రై చేశాను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఏదో క్లబ్ ఇక్కడ క్లబ్ ఉంటుంది ల్యాబ్స్ అని, ఎస్పీఎస్ ల్యాబ్ ట్రై చేశా, దాంట్లో అవ్వలే. అప్పుడు తెలిసి నాకు ఒరే ఏదో అందరు చెప్తున్నాను ఎందుకు చేస్తున్నారా చూసుకో ఇంట్రెస్ట్ ఉందా లేదా అని. తర్వాత నా కోర్సెస్ ఇప్పుడైతే సీటీ బాగానే ఉన్నాయి, కోర్సెస్ బాగానే నేర్చుకున్నా, తెలిసింది నాకే ఎలక్ట్రానిక్స్ ఏదో బాగానే ఉంది, ట్రై చేద్దామని. ఈసీఈ అప్పుడు కూడా ట్రై టాప్ చేశాను. ఉంటుంది. అదే అలాగే మీరు అప్పుడు బ్రాంచ్ తెలిసింది అయితే నాకు. మళ్ళీ ఆలోచించాలి కానీ, సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ కానీ అవును. ఈసీఈ అంటే లైక్ అంటే టాప్ ఉన్నాయి, ఇలా ఎన్విడియా కానీ, లైక్ క్వాల్కామ్ కానీ, సామ్సంగ్ కానీ, అదే అలా చాలా మంచి మంచి ఉన్నాయి. ఈసీఈ కూడా టాప్ కంపెనీస్ అంటే దగ్గర దగ్గర కంపేర్ లైక్ సిఎస్సితో పోటీ పడవచ్చు. ఈ రెండు బ్రాంచెస్ అవునవును. యాక్చువల్గా లైక్ మంచి టాప్ అన్నమాట, లైక్ బేసిక్గా. అదే అప్పుడు తెలిసింది నాకు బాగుంది ఎలక్ట్రానిక్స్, షిఫ్ట్ అయ్యా, ప్రొఫెసర్స్ తో ప్రాజెక్ట్ తీసుకున్నా, మళ్ళీ క్లబ్ జాయిన్ అయ్యా ఎలక్ట్రానిక్స్ ది, సీజీ కొంచెం పెట్టుకోవాలన్నా సీజీ పెట్టుకున్నా. ఇది ఐఐటీలో స్పెషల్ ఏంటంటే సార్, ఇది ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి, మీకు కూడా తెలిసిందే అది, చాలా చాలా ఆపర్చునిటీ. నాకేం ఆపర్చునిటీ ఎక్స్ప్లోర్ వచ్చిందంటే చేయొచ్చు, ఇది రీసెంట్. మనకు నచ్చినట్టు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు బాగా, ఏం కావాలంటే అవి చేసుకోవచ్చు. అదే ఎందుకంటే ఇది మన రీసెంట్ గా యుఎస్కి వెళ్ళొచ్చాను సార్, మొత్తం ఫ్రీగా, గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులతో. ఏంటంటే ఇది ఎలక్ట్రానిక్స్ వర్క్ షాప్ ఉండేది, ట్రైనింగ్ వర్క్ షాప్, ఐఐటి హైదరాబాద్ స్టార్ట్ చేసింది అది. అక్కడ దానికి నేను ఐఐటి మన హైదరాబాద్ ఏంది, పెట్టే ఏదో పోస్ట్, ఓకే దానిపైన. అదే అదే అది దానివల్లే సార్. అది ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది, అది మన ప్రొఫెసర్ పంపించారు నాకు, నేను ప్రాజెక్ట్ చేసాను ప్రొఫెసర్ తో, వాళ్ళు పంపించారు నీకు ఫిట్ అవుతుందని ఒకసారి ట్రై చేసుకో. అది అప్లై చేసా, సెలెక్ట్ అయ్యా, వెళ్ళాను ఐఐటి హైదరాబాద్ కి, అక్కడ కూడా బాగా చేసినని యూఎస్ పంపించారు, పర్డ్యూ యూనివర్సిటీ. ఇంకా నువ్వు